ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024లో అడగడం జరిగింది. సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమవుతుంది అని అడిగారు. ఎప్పుడు ఈ ఈక్వేషన్లో ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయాలి అండ్ మైనస్ని డివైడెడ్ బైని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ మీనింగ్ ఏంటి అంటే ప్లస్ దగ్గర ఇంటూని పెట్టమని, ఇంటూ ఉన్న ప్లేస్లో ప్లస్ని పెట్టమని, ఇక్కడ మైనస్ ఉన్న దగ్గర డివైడెడ్ బైని పెట్టమని, డివైడెడ్ బై ఉన్న దగ్గర మైనస్ని పెట్టమని. ఇంటర్చేంజ్ అంటే మీనింగ్ ఇది. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని అలా ఇంటర్చేంజ్ రాస్తే ఏమవుతుంది, 95 మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై పెడితే డివైడెడ్ బై 19, ఇంటూ ప్లేస్లో ఏం పెట్టమన్నారు +4, ప్లస్ దగ్గర ఇంటూ పెడితే ఇంటూ 6, డివైడెడ్ బై దగ్గర మైనస్ పెడితే 16. ఈ ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేసి ఇలా రాసుకుంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న ఆన్సర్ వస్తుంది. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, బాడ్మాస్ రూల్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాము. బాడ్మాస్ రూల్ గురించి కావాలి అనుకుంటే కనుక మన పేజ్ ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. అంటే 95 డివైడెడ్ బై 19 ఏమవుతుంది, 5 అవుతుంది. 5 + 4 × 6 - 16. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే 4 × 6 అంటే 24. 5 + 24 - 16. మనకి ప్లస్ అండ్ మైనస్ అనేవి సేమ్ ప్రయారిటీ ఉన్నవి కాబట్టి లెఫ్ట్ నుంచి ఫస్ట్ ఏది వస్తే దాన్ని సాల్వ్ చేస్తాము. ఇక్కడ చూడండి, 5 + 24 ఉంది కాబట్టి 29 - 16. ఇక్కడ ఏమవుతుంది, 13 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. మీకు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కనుక పేజ్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనము వాట్సాప్ కమ్యూనిటీని స్టార్ట్ చేయడం జరిగింది. వాట్సాప్ కమ్యూనిటీ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కనుక, మీకు ఏమన్నా అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ రిలేటెడ్ ఏమైనా క్వెరీస్ ఉంటే దానిలో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. తెలిసిన వాళ్ళు ఎవరైనా మీకు ఆన్సర్ చేస్తారు. అంటే లైక్ గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా దానిలో ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా వాటిని క్లియర్ చేస్తాను. కావాలి అనుకుంటే కనుక మన పేజ్లో బయోలో